సార్కి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అజీజ్ గారికి, మిగతా తోటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఎటువంటి అవరోధాలు లేకుండా బుచ్చిరెడ్డిపాలెం కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు 6 మంది కౌన్సిలర్లను కూడా తీసుకోవడం జరిగింది. ఇది వరకు 4 కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు. 7 మంది కౌన్సిలర్లను తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని, కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాముఖంగా. అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము, అభివృద్ధి 2 చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనమందరం పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో చైర్పర్సన్ వారి యొక్క అనుచరులు ఈరోజు మొత్తం 7 మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్, 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్కి ముందు ఏం చెప్పింది, 100 రోజుల్లో ఏం చేసింది అనే దాన్ని బేరీజు చేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో, ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా, ఏమీ చేయలా, ప్రజలకు సేవ చేయాలంటే మా వల్ల కాలేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు. ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు, మోర్ల సుప్రజ చైర్మన్, నాగరాజు, తర్వాత ఎస్కే రహమాన్, ప్రసాదు, సత్యం, నస్రీనా, శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా. అందరూ కలిసిమెలిసి పనిచేసి బుచ్చిరెడ్డి మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా ఎమ్మెల్యే గారికి ముందే నాతో ఎన్నోసార్లు మాట్లాడారు. ఆమె ఫోన్ చేసి అడగదు ఫండ్స్, ఫోన్ చేసి అడిగేది ఏంటంటే అన్ని ఫండ్స్. ఈ మధ్య 15th ఫైనాన్స్ 1.42 కోట్ల యాక్చువల్గా బుచ్చిరెడ్డిపాలెంకి ఇచ్చాం. సిల్టర్ తీసేదానికి ఒక 25 లక్షలు ఇచ్చాం. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలే. ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ ఏం చెప్పారంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలతో సిల్టర్ తీయమంటే 3 లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉండే అన్ని మున్సిపాలిటీస్ కలిసి ఒక 50 కోట్లు రిలీజ్ చేసాం. 3 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే వాడి దగ్గర కొంత మనీ ఉంటుంది. అలా ఒక సిల్ట్ ఎందుకంటే సిల్ట్ తీయకుంటే వర్షాకాలం అవన్నీ ఫ్లడ్స్ వస్తాయి. ఆ విధంగా ఫస్ట్ అది చేసాం. 15th ఫైనాన్స్ లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మున్సిపాలిటీస్కి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు. మళ్ళా మొన్న సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీకి ఇవ్వలేదు కాబట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్ 300 కేంద్రం ఇవ్వాల. ముఖ్యమంత్రి రాగానే మేమంతా అడగగానే ఇమ్మీడియట్గా లాస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు ఆయన ఇవ్వకుండా డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉన్నా లోకల్ బాడీస్ స్ట్రెంత్ కావాలి, లోకల్ బాడీస్ వాళ్ళ కౌన్సిలింగ్లో మీటింగ్లు పెట్టుకొని ప్రజా అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందులుగా ఉన్న ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ని 454 కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చిరెడ్డిపాలెంకి 1,42,00,000 ఇవ్వటం జరిగింది. మరొక 300 కోట్లు కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చాం.
అంటే 454 మున్సిపాలిటీకి ఇవ్వగానే కేంద్రం మళ్ళీ 300 ఇస్తారు సెకండ్ ఇన్స్టాల్మెంట్. నిన్నే వచ్చింది అది. దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళీ మున్సిపాలిటీస్కి వస్తాయి. మరొక 1,42,00,000 ఈ మున్సిపాలిటీకి వస్తుంది. 1,42,00,000 ఇది అయిపోగా మళ్ళా మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ 500 కోట్లు వస్తుంది. ఈ అమౌంట్ ఏది 300 కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన 454 కోట్లు ఈ 300 కోట్లు 75% ఖర్చు చేస్తే మళ్ళీ 500 కోట్లు ఇస్తారు. ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రాన్ని చేరాలో తీసుకొస్తున్నారు. కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసుకురావాలో తెలియక అంతా వదిలేశారు. ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఇస్తున్నాం. దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ అటువంటి సుప్రజ కానీ వాళ్ళ కౌన్సిలర్స్ వచ్చారు. వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి చేస్తాం. ఖచ్చితంగా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని దానికి కావాల్సిన ఫండ్స్ని కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి హామీ చేస్తున్నాం. అయితే కొద్దిగా సమయం పడుతుంది. ఆమె సమయం ఏమిటలా ఎప్పుడన్నా మన ఈ మధ్య చెప్పాను, ఏదో నుడా నుంచి కొత్త ఫండ్స్ ఇస్తాను. ఎంత చెప్పానమ్మా? 1,00,000 ఇస్తానగా రోజు ఫోన్ చేస్తుంది, నాకు ఎప్పుడు ఇస్తాను. వస్తానమ్మా, ఇస్తాను, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీ చేస్తామని చైర్పర్సన్కి, వాళ్ళ కౌన్సిలర్కి, ఎమ్మెల్యేకి, ఎంపీకి అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాము. ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అలాగే కోవూరు అభ్యున్నతి కోసం ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నిరంతరం పాటుపడుతున్నారు. ఎమ్మెల్యే గారి పరిపాలనలో కోవూరు నియోజకవర్గంతో పాటు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.